అంతరాష్ట్ర గంజాయి సరఫరా చేసే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ అన్నారు. ఆదివారం సాయంత్రం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్కు చెందిన రాజు జాట్ అలియాస్ రాజు ప్రస్తుతం రామగుండంలో స్థిరపడ్డాడు. స్థానికంగా ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తూనే మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. గంజాయి ఆర్డర్లు ఇచ్చిన వారి కోసం రాజు ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి తన కస్టమర్లకు అందిస్తున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నిన్న రోజు ఆన్ ద టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీమ్ తర్వాత చాదర్ఘాట్ లోకల్ పోలీస్ ఒక వ్యక్తులు రాజు అనే వ్యక్తులు అప్రెంట్ చేశారు. ఫ్రమ్ హిమ్ పోలీస్ రికార్డ్ 62 kg ఆఫ్ గాంజా. ఈ రాజు వ్యక్తి ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ ది పురుషోత్తం ఈ ఒడిశాలో వెళ్తారు ఆన్ 11th of January this month. So from there he bought the ganja to Ramagundam. Nina he bought the ganja from Ramagundam to Hyderabad. Evening lo he police ko information when police got the information, immediately police apprehended the accused person. ఎంక్వైరీ చేసిన తర్వాత డీటెయిల్స్ ఏమైంది, ఈ సుభాష్ అనే వ్యక్తి ఒడిశాలో ఉంది. సో దిస్ రాజు వెంట్ టు సుభాష్ వ్యక్తి మల్కాన్గిరి ఒడిశా. there he purchased the ganja and bought the ganja to Ramagundam. Yesterday from Ramagundam he bought the ganja to Hyderabad, and from Hyderabad he Raju ne vyakti he was trying to go to Chandrapur to supply it to Purushottam. ఈ రాజు అనే వ్యక్తి ఆల్రెడీ 2 కేసెస్లో ఉన్నాయి పాస్ట్లో. ఈ ఒక అనంతపూర్లో ఆంధ్రప్రదేశ్లో 2021లో ఎన్డీపీఎస్ కేసు ఉంది. తర్వాత 2023లో ఈ ఎక్సైజ్ పల్వంచ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2023లో ఒక కేసు ఉంది ఈ పర్సన్ అగేన్స్ట్. సో ప్రెజెంట్లీ ఈ ఒక వ్యక్తి పోలీస్కి కస్టడీలోని, ఈ ఇద్దరు వ్యక్తి అబ్స్కాండింగ్ ఉంది. పోలీస్ ఈజ్ ట్రైయింగ్ ఆఫ్టర్. తర్వాత ఈ అన్ని అరెస్ట్ అండ్ అన్ని ప్లానింగ్ వాస్ డన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ అందే శ్రీనివాస్ రావు, తర్వాత టీ స్వామి అడిషనల్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్, ఏసీపీ మలక్పేట్, ఎస్ఎస్పీ చాదర్ఘాట్, తర్వాత సౌత్ ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్ని టీమ్ ప్రాపర్లీ దే కోఆర్డినేటెడ్ అండ్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్లీ ఆపరేషన్ కండక్ట్ ऐसा पूरा कंडक्ट